నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆనందోత్సాహాలతో అత్యంత వైభవంగా ముగిసిన కొండవీడు ఫెస్ట్ 2026. కోడప్పకొండ ప్రబల నిర్వాహకులతో పోలీసుల సమీక్ష. కోడప్పకొండ తిరునాళ్లకు 618 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడి. కొండవీడు ఫెస్ట్ 2026 రెండవ రోజు ముగింపు వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. సింహం వంటి చిన్నోడే వేటకొచ్చాడే పాటకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు డాన్స్ వేసి అందరినీ అలరించారు. నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించిన ప్రబల నిర్వాహకులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా ఎటువంటి గొడవలు చేయకుండా శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే అసభ్యకరమైన పాటలు, డ్యాన్సులు నిర్వహించవద్దని హెచ్చరించారు. మేమున్నాం సార్ అంటారు, కానీ ఆ ప్రభ వెళ్ళేటప్పుడు ఒక్కరు కూడా ఉండరు. వీళ్ళు ఎక్కడో లాస్ట్లో. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రేపు జరగబోయే 15వ తారీఖు జరగబోయే కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి ప్రభలు, అలాగే ఆర్కెస్ట్రా వారికి, అలాగే ప్రభల్లో కరెంటు ప్రభలు మరియు కరెంట్ లేని ప్రభలు, ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 90-100 దాకా వస్తాయి. ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 25 దాకా ఉన్నాయి ఇప్పటి వరకు. నాన్ ఎలక్ట్రికల్ దాదాపు 75 దాకా ఉంటాయి. మరి వీటన్నిటి మీద నాన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం మీద కూడా కొంతమంది డాన్సులు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభల మీద డాన్సులు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రభల దగ్గర అదేవిధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు, అవతల వాళ్ళని కించపరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పాము. వాళ్ళు ప్రభల వాళ్ళందరూ కూడా ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చామో, ఒక పాంప్లెట్ ఇచ్చాము. పాంప్లెట్ లో సుమారు 20 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక 10 రూపాయల స్టాంప్ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, పోలీసు బైండ్ ఓవర్. అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని 5 లక్షలకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డీవియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఫోర్ఫిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేశాము. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు మరియు అర్జీదారులు పాల్గొని తమ సమస్యలను తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం వెంకటరమణ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 99 ఫిర్యాదులను ప్రజలు పోలీసు అధికారులకు అందజేయగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించే పోలీసు అధికారులకు వాటిని రిఫర్ చేయడం జరిగింది. నరసరావుపేట అభివృద్ధికి రిజిస్ట్రార్ ఆఫీసు స్టాంప్ డ్యూటీ ఫండ్స్, పుడా నిధులు కేటాయించాలని కోరుతూ
మజ్లిస్ నాయకుడు కరీముల్లా కలెక్టరేట్లో మెమోరాండం ఇచ్చారు. పల్నాడు జిల్లా నర్సాపేటలో ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఎంఐఎం పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా కరీముల్లా నా పేరు. జిల్లా రిజిస్టర్ ఆఫీసు మరి స్టాంప్ అండ్ డ్యూటీ ఆ డబ్బులు మొత్తం మున్సిపల్ ఆఫీసులు అభివృద్ధి కోసం, నర్సాపేట పట్టణ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించాలి. రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఇంతవరకు రూపాయి డబ్బులు కూడా నర్సాపేట మున్సిపాలిటీకి రావట్లేదు. అలానే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వీటిపై కథనాలు వచ్చినాయి. నర్సాపేట అభివృద్ధి చెందాలంటే పుడా నుంచి నిధులు రావాలి, అలానే రిజిస్టర్ ఆఫీస్ నుంచి నిధులు రావాలి. ఈ రెండు రాకుండా అభివృద్ధి చెందాలంటే ఎక్కడ చెందిద్ది? ఇప్పుడు కూడా మేము అనేక సార్లు జిల్లా రిజిస్టర్ గారికి ఆఫీసులు తెలియజేశాము. దయచేసి రెవెన్యూ స్టాంపుల రుసుముల్ని తక్షణం నర్సాపేట మున్సిపాలిటీకి బదిలీ చేయాలని కోరుతూ ఈరోజు జిల్లా సబ్ కలెక్టర్ గారికి తెలియజేయగానే మేడం గారు స్పందించి తప్పకుండా ఈ డబ్బుల్ని నర్సాపేట మున్సిపాలిటీ నిధుల్ని కేటాయిస్తామని తెలియజేసినందుకు సంతోషిస్తున్నాము. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి సంజనా సింహ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవంపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన కావాలంటూ నినాదాలతో ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎస్కే మహబూబ్ సువానీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి, కార్మిక శాఖ అధికారులు, నీడ్స్, డిబిఆర్సి వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చేపల చెరువు లీజు పేరుతో భారీ మోసం చేశారని పల్నాడు జిల్లా ఎస్పీకి వెన్న రవీంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. లీజు విషయంలో తనను నమ్మించి లక్షలాది రూపాయలు కట్టించుకొని మోసం చేయడమే కాకుండా ఇప్పుడు తనను బెదిరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రొంపిచెర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన వెన్న రవీంద్రారెడ్డి సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు పంచాయతీకి సంబంధించినటువంటి చేపల చెరువుని 2 సంవత్సరాల క్రితం మరి బేలంలో పాడుకొని పాట హెచ్చుదారుడైన రామ్ రంగారావు అనేటటువంటి వ్యక్తి సబ్ లీజ్కి వెన్న రవీంద్రారెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. ఆ పాట 32 లక్షల పాటది. అయితే 32 లక్షల పాటని 4 విడతలుగా డబ్బులు కట్టేలాగా మరి అప్పుడు ఒప్పుదల పత్రంలో రాయటం జరిగింది. అదేవిధంగా చేపల చెరువు గడువు కూడా 24, 25, 25, 26 అంటే 2 సంవత్సరాల సఫలీ సంబంధించినటువంటి పాట జరగ్గా మరి 1 సంవత్సరం పాట రవీంద్రారెడ్డి గారి చేత వేయించి 2వ సంవత్సరం పాటకి ముందుగానే పంట వేయక ముందుగానే డబ్బులు కట్టించుకొని చెరువులోకి వస్తే చంపుతామని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి రామ్ రంగారావు పైన మరి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుండి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ పోస్టర్ను జాయింట్ కలెక్టర్ శ్రీమతి సంజనా సింహ ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కెఎస్ రాంప్రసాద్ మరియు డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఝాన్సీ రాణి పాల్గొన్నారు. కోటప్పకొండ ఎర్ర చెరువు వద్ద పనులను పరిశీలించి శానిటేషన్ డ్రైవ్లో ఎమ్మెల్యే అరవింద బాబు పాల్గొన్నారు. చిలకలూరుపేట పంచాయతీరాజ్ ఏఈపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 24,000 లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏఈ పివిఆర్ సత్యనారాయణ పట్టుబడ్డాడు. సీసీ రోడ్ల బిల్లులు చెల్లింపు విషయంపై లంచం అడిగిన ఏఈ సత్యనారాయణ ఏసీబీకి అడ్డంగా దొరికాడు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్రమూర్తి మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, సుబ్బారావు, సురేష్, అలాగే మన్మథరావు, మా ఎస్ఐలు, స్టాఫ్ తదితరులందరూ కూడా ఈరోజు చిలకలూరుపేట డిఈ ఆఫీస్, పంచాయతీరాజ్ డిఈ ఆఫీస్లో ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న శ్రీ పివి లక్ష్మీ సత్యనారాయణ ఆచార్యులు గారిని 24,000 లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ లంచం పెద్దమస్తానయ్య అనే కంప్లైనెంట్ వాళ్ళ వైఫ్ తాలూకు కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు. పంచాయతీరాజ్ ఎస్పీఎస్ జడ్పీ హై స్కూల్ తాలూకు అప్రోచ్ రోడ్ వర్క్ సంబంధించి 8 lakhs బిల్స్ బుక్స్ రాసినందుకు గాను ఆ బిల్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ పై అధికారులకు ఫార్వర్డ్ చేసేందుకు గాను
ఆ 8 lakhsలో 3%, 3% అనగా 24,000 డబ్బు డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు టీపీటీఓ తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా 70 అదనపు బస్సులతో కలిపి మొత్తం 618 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళల కోసం అమల్లో ఉన్న స్త్రీశక్తి పథకం కూడా కొనసాగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీ నుండి ప్రత్యేక బస్సులు నడుస్తాయని, ట్రాఫిక్ నియంత్రణ నిబంధనల కారణంగా బస్టాప్ స్థానంలో మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఆర్టీసీ డిపిటిఓ పల్నాడు. మనకి మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ నెల 15వ తారీఖున జరుగుతున్న కోటప్పకొండ తిరునాళ్ళకి ఈ సంవత్సరం మనం 618 బస్సులని ప్లాన్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 70 బస్సులని అదనంగా ప్లాన్ చేసిన జరిగింది. ముఖ్యమైనగా ఛార్జెస్ లాస్ట్ ఇయర్ ఎలాగ ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఛార్జెస్ ఉంటాయి. స్త్రీశక్తి పథకం కూడా అమల్లో ఉంటుంది. వాటితో పాటు లాస్ట్ ఇయర్ మాదిరిగానే వినుకొండ, అద్దంకి, చీరాల, అలాగే చిలకలూరుపేట మరియు నర్సరావుపేట నుంచి కూడా క్షేత్రానికి బస్సులు నడపడం జరుగుతుంది. ముందు రోజు నుంచే నర్సరావుపేట నుంచి అలాగే చిలకలూరుపేట నుంచి 14వ తారీఖు నుంచే బస్సులు కొండ వరకు నడపడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైన మనకి నర్సరావుపేట వరకు వెళ్ళేవాళ్ళు, కొండ దగ్గర నుంచి నర్సరావుపేట వరకు వెళ్ళే వాళ్ళ ప్యాసింజర్స్కి క్యాంపు పెట్రుపాలెం నుంచి కొండ వరకు ఉన్న మధ్యలో గల ప్లేస్లో మరి క్యాంప్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రిటర్న్ వెళ్తుంటారో, రిటర్న్ అంటే నర్సరావుపేట వైపు వెళ్ళే వాళ్ళకి, కొండ దగ్గర నుంచి నర్సరావుపేట వైపు వెళ్ళే వాళ్ళకి క్యాంపు మార్పు చేయడం జరిగింది. దీనివల్ల అంటే ట్రాఫిక్ జాము ఇబ్బందులు లేకుండా త్వరగా చేరుకోవడం కోసం భక్తుల అవసరార్థం క్యాంపు మార్చడం జరిగింది. మరి ఈ మార్పుని గమనించవలసిందిగా కోరుతున్నాం. నరసరావుపేట మండలం పెదిరెడ్డిపాలెంలోని శ్రీ మహాలక్ష్మి ఆండాల సమేత శ్రీకృష్ణ దేవాలయంలో వేణుగోపాల స్వామి రూపంలో భక్తులకు దివ్య దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 శ్రీకృష్ణ దేశిక యతిజీయర్ స్వామీజీ వారు స్వామివారి ఆలయ నిర్మాణ విశేషాలను, విశిష్టతను భక్తులకు వివరిస్తూ ఆశీస్సులను అందిస్తూ ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణుడి ఆలయం కట్టించండి అని వీళ్ళు అడిగి ఇక్కడ స్థలం ఇచ్చారు. స్థలం ఇస్తే ఆ కృష్ణుడి విగ్రహాలన్నీ చేయించి మహాలక్ష్మి, గోదాదేవి, కృష్ణుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను మనకు గనక ఓపికంటే 8 మంది మహాలక్ష్మిలో పెట్టాలి. అష్టలక్ష్మి అంటారు. ఆ మహాలక్ష్మి ఒకే రూపంలో ఉంటే ఆమెను మహాలక్ష్మి అంటారు. ఆ ఒక్క మహాలక్ష్మి తన భర్త శ్రీమన్నారాయణ వారి సంతోషం కోసం 2 రూపాల్లో ఉంటే శ్రీదేవి, భూదేవి అంటారు. అదే మహాలక్ష్మి తన భర్త సంతోషం కోసం 3 రూపాల్లో ఉంటే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అంటారు. అదే మహాలక్ష్మి తన భర్త కోసం 8 రూపాల్లో ఉంటే అష్టలక్ష్మి అంటారు. మనకు గనక ఓపికంటే ఈ 8 మంది మహాలక్ష్మిని మీరు చెప్తారే, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, ఈ విధంగా 8 మంది మహాలక్ష్మిని పెట్టడం చాలా విశేషం. కనీసం శ్రీదేవి, భూదేవిని పెట్టడం ధర్మం. ఆ శ్రీదేవి ఎవరో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మినే. ఆ మహాలక్ష్మి ఎందుకు కావాలి? మనము ఆ భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ బ్రతికాము అనేది కాదు. ఇక్కడ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ వయసు అవుతుంది, ముసలి వాళ్ళు అయిపోతారు, రోగాలు వస్తాయి, మళ్ళీ సాగు తప్పదు. మనకుండే కర్మకు మళ్ళీ పుట్టుక తప్పదు. చావడం పుట్టడం, చావడం పుట్టడం, ఇలా ఎన్నిసార్లు? ఎవరికైతే ఆ భగవంతుడి పాదాల దగ్గర శరణాగతి చేస్తారో వాళ్లకు ఆ మోక్షం అనేది కలుగుతుంది. ఆ మోక్షం అంటే మళ్ళీ ఈ జన్మ, చావు ఈ 2 లేకుండా ఉండడాన్ని మోక్షం అంటారు. మరి ఆ వైకుంఠానికి పోతే అపరిమితమైన ఆనందం, దాన్నే బ్రహ్మానుభవం అంటారు, బ్రహ్మానందం అంటారు. ఆ విధంగా శరణాగతి చేయాలి అంటే ఫస్ట్ మహాలక్ష్మి పాదాల దగ్గరే చేయాలి. ఆ మహాలక్ష్మి ఎవరు వచ్చినప్పటికీ నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు అనే సంతోషంతో ఆ మహాలక్ష్మి దగ్గరికి తీసుకుంటుంది.
మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు నాగసరపు రామారావు వారి ధర్మపత్ని క్రీస్తు శేషులు నాగసరపు సుబ్బరత్నం గార్ల జ్ఞాపకార్థంగా ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ మహిళలకు పల్నాడు బస్టాండ్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న వారి నివాసం వద్ద సుమారు 20,000 మందికి పులిహోర, జిలేబీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. ఈ నెల కూడా 9వ తారీఖు మన నర్సాపేట పట్టణంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో గర్భిణీశీలు చెకప్కి వస్తూ ఉంటారు. మేము ఏంటంటే మా నాన్నగారు కీర్తిశేషి నాగసరపు రామారావు గారు, మా అమ్మగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరత్నం గారి పేర్ల మీద ఇంతకుముందు కోవిడ్ ముందు కూడా సుమారు 5 సంవత్సరాలు మరి ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీశీలకి అన్నదాన కార్యక్రమం జరిగింది. కోవిడ్ తర్వాత మరలా ఈ 2 నెలల నుంచి ఫస్ట్ నెల మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదవాడ అరవింద్ బాబు గారి చేత, అట్లాగే 2వ నెల మన పార్లమెంట్ సభ్యులు మరి గౌరవనీయులు రావి గారి చేత ప్రారంభం జరిగింది. ఈ రోజున మరి ముఖ్యంగా మరి 9వ తారీఖు మా ఆర్యవైశ్య మిత్రులందరి చేత కూడా ఇక్కడ సుమారు 300 మందికి మరి అన్నదానం గర్భిణీ స్త్రీలకి, అట్లాగే వారితో వచ్చే పక్కన తోడు ఉండే వాళ్ళందరికీ కూడా మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ 300 మందికి మరి అన్నదానం కార్యక్రమం జరిగింది. నకరికల్లు మండలం చల్లగుండ్లలో సర్వే నంబర్ 571C2, 571C1Cలో 60 సెంట్లు మేడా యలమంద భూమిని కబ్జా చేయాలని దౌర్జన్యం చేస్తూ యలమంద పక్కన ఉన్న భూమి 49 సెంట్లు ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి తదుపరి రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ సవరింపు చేసుకొని యలమంద భూమిని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావు, పుల్లమ్మలు వీరి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి యలమంద భూమిలోకి రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని యలమంద భూమి ఆన్లైన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడమైంది. ఈ కార్యక్రమంలో పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నకరికల్లు మండలం సల్లగుళ్ళ గ్రామానికి చెందిన మేడా ఎల్లమందయ్యను, ఎస్టీ కులానికి చెందినవాడను. నేను 1998లో సుఖమంచి సుబ్బయ్య, సుఖమంచి అంకయ్య గారి దగ్గర 60 సెంట్లు 2 నెంబర్లో కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. నా పక్కనే ఉన్నటువంటి చల్లగుళ్ళ గ్రామ కాపురస్తులైన మానా సీతారామయ్య, మానవ సీను, మానవ పున్నమ్మలు అనేవాళ్ళు ఆక్రమించాలని దౌర్జన్యంగా నా మీదకొచ్చి నన్ను చంపాలని, దాన్ని స్వాధీనం చేసుకోవాలని బెదిరిస్తున్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అది సంగతి. దీని మీద రెవెన్యూ వారి దగ్గర కూడా అనేక సార్లు వెళ్ళాను. ఎంఆర్ఓ గారికి చెప్పాను, సర్వేర్ గారికి చెప్పాను, డీటీ గారికి చెప్పాను. నాకు ఏమీ న్యాయం జరిగేటట్టుగా కనపట్ల. చేస్తామంటున్నారు కానీ చెయ్యట్లేదు. నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో బాణం సీతారామయ్య తన భార్య పుల్లమ్మ పేరుతోటి పూర్వార్జితం అని చెప్పేసి ఇదే రిజిస్టర్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ పక్కనే ఉన్నటువంటి భూమి మేడా యలమల్లయ్య అని చెప్పేసి ఒక ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి భూమి కొనుక్కున్నాడు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని యలమల్లయ్య భూమిలోకి ప్రవేశిస్తూ ఈ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ సవరింపు దస్తావేజీ పెట్టుకొని యలమందయ్య నెంబరు ఎక్కించాడు. మళ్ళీ అది కూడా కాదని ఇంకొకటి ఎక్కించాడు. ఇలా ఈ నర్సాపేట ఇదే రిజిస్టర్ కార్యాలయంలో ఒకటి సవరణ, ఒకటి రిజిస్ట్రేషన్ పూర్వార్జితం అని చేయడం జరిగింది. ఎలాంటి హక్కులు లేకుండా, భూమి లేకుండా, ఆర్ఎస్ఆర్ దాఖలా లేకుండా చేయడం జరిగింది. నకిరికల్లు మండలం చల్లగుండ్ల అక్షరా స్కూల్లో ఘనంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కన్నెగంటి హనుమంతరావు మెమోరియల్ ఛాంపియన్షిప్ వారి చేత మా పాఠశాల నందు ఈ పోటీలు జరగడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో క్రీడాస్ఫూర్తితో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీలలో 12 జట్లు పాల్గొనగా 4 జట్లు గెలుపొందాయి. నకిరికల్లు వంగా వెంకటరెడ్డి ఉన్నత పాఠశాల వారు మొదటి బహుమతి గెలుపొందారు. విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. అతిథులకు పాఠశాల తరపున చిరు సత్కారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు చింతాపుల్లయ్య. నేను సంగకుడిపాడు హై స్కూల్లో వ్యాయామ
పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ కంటే హనుమంతు మెమోరియల్ టోర్నమెంట్ అనేది ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటాము. గత 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఈ కోవిడ్ వల్ల అప్పుడు అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ చేయమని అక్షర స్కూల్ యాజమాన్యం వారిని అడగగా ఎమ్మటే అంగీకరించి తప్పనిసరిగా చేద్దామనండి అని చెప్పేసి వారి యొక్క పిఈటి గారు చిన్నబాబు గారి డైరెక్షన్లో చక్కగా నిర్వహించారు. నగరకల్లు మండలం చల్లగొండ గ్రామంలో శ్రీ కన్నెగంటి హనుమరావు గారి స్మారక సందర్భంగా అక్షరా స్కూల్లో జరిగినటువంటి ఖోఖో ఉమ్మడి గుంటూరు జిల్లా పోటీలకు మేము ఆతిథ్యం ఇచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీనికి మెయిన్గా మా కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీ గడ్డం విజయలక్ష్మి గారు మరియు మా డైరెక్టర్స్ లక్ష్మీ మేడం మరియు నేను అందరం కూడా మా పీఈటీ సార్ ఆధ్వర్యంలో ముందుకు సాగాం. సో వారు చెప్పగానే మేము దీన్ని కొంచెం మాకు అనుభవం లేనప్పటికీ ఎలా చేస్తామో తెలియపోయినప్పటికీ వారి ఆధ్వర్యంలో దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇందులో దాదాపు 12 టీంలు పార్టిసిపేట్ చేశాయి. సో నగరకల్లు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ప్రథమ బహుమతిగా నిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమం మా ఒక్కళ్ళ కాకుండా ఇక్కడ లోకల్ జనసేన మరియు టీడీపీ మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందాయి. వారికి కూడా శ్రీ బత్తిని శ్రీనివాసరావు గారికి మరియు మిగతా సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మా పేరున ధన్యవాదాలు. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఏపీ ఐటీఏ ఆధ్వర్యంలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సిఐఎస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన మెగా వాక్-ఇన్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఐటీఏ జిల్లా మేనేజర్ ఎరగుడి రోసిరెడ్డి పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించారని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ డ్రైవ్లో మొత్తం 336 మంది విద్యార్థులు పాల్గొనగా 97 మంది సెలెక్ట్ అయ్యారు. హెచ్ఆర్ మల్లికార్జున్ సింగ్, శివసాయి మరియు మేనేజర్లు సయ్యద్ అజారుద్దీన్, బ్రహ్మం, ప్రేమ్, శివారెడ్డి విద్యార్థులను ఇంటర్వ్యూ చేశారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం 1,80,000 అందచేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీరికి 11 ఫిబ్రవరి 2026న జాయిన్ అవ్వాలని నియామక పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం వల్లే ఇలాంటి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు, టీపీఓ బాలకోటేశ్వరరావు మరియు అధ్యాపకేతర బృందం పాల్గొని సెలెక్ట్ అయిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీఐటీఏ ఆధ్వర్యంలో గౌరవ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి 1,00,000 ఉద్యోగాల సంకల్పంలో భాగంగా ఈరోజు సిఐఎస్ టెక్ అనే అమెరికన్ బేస్డ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈరోజు డ్రైవ్ నిర్వహించడం జరిగింది. సుమారుగా 300 మంది స్టూడెంట్స్ ఈ డ్రైవ్కి పాల్గొని అందులో 97 మంది వారి యొక్క ఆఫర్లు తీసుకోవడం జరిగింది. వీరందరికీ కూడా ఫస్ట్ మంత్ ట్రైనింగ్గా ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో 15,000, తర్వాత నుంచి 18,000 శాలరీ ఉంటుంది. వీరందరూ కూడా ఈ గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాల సంకల్పంలో భాగంగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి గవర్నమెంట్కి, అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ వారి యొక్క డైరెక్షన్లో ఈ కాలేజ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజీకి వచ్చి డ్రైవ్ చేసి ఇంతమందిని సెలెక్ట్ చేసినందుకు కంపెనీ వారికి మరియు ఏపీఐటీఏ వారికి గవర్నమెంట్ నారా లోకేష్ గారి కూడా అందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ, My name is Harshini. I am from Kottapakonda. I am present pursuing BSc Computer Science in Krishnaveni Degree College. CIS Technologies were conducted a drive today in our college. 97 members got selected in this company. I am one of the person in that company. I am so happy to share my feedback about this. నా పేరు రవితేజన్. నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్లో చేస్తున్నాను. సో మా ఊరు మాచర్ల. సో ఫస్ట్లీ సిఐఎస్ టెక్ కంపెనీ వారికి
మాకు ఈ ఓపీటీ అండ్ బెన్సిల్స్ రిక్రూట్మెంట్ జాబ్స్కి మమ్మల్ని రిక్రూట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అందులోనూ 1,00,000 ఉద్యోగాల భర్తీ అనే గొప్ప ఆలోచనతో ముందుకొచ్చిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అండ్ బాలు సార్కి, మా కృష్ణవాణి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ నాథ వెంకటేశ్వర్లు గారికి థ్యాంక్ యూ. సో ఈ రీసెంట్ టైమ్స్లో మా కాలేజ్ చాలా డ్రైవ్స్లో అత్యధిక మందిని రిక్రూట్ చేసిన సేఎస్ టెక్ వారికి స్పెషల్ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆనందోత్సాహాలతో అత్యంత వైభవంగా ముగిసిన కొండవీడు ఫెస్ట్ 2026. కోడప్పకొండ ప్రబల నిర్వాహకులతో పోలీసుల సమీక్ష. కోడప్పకొండ తిరునాళ్లకు 618 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.